మీ సిమ్ కార్డ్ యాక్టివేట్ చేయడానికి 10 minutes పడుతుంది. పర్వాలేదు, 1 hour అయినా వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. నే అన్న దీని కాదు, మిమ్మల్ని. సార్, మీ కార్డ్ యాక్టివేట్ అయింది. థ్యాంక్స్. మీ చేయాలంటిది. వెల్కమ్. నేనే మీకు వెల్కమ్ చెప్పాలనుకున్నాను. నాతో లంచ్కి వస్తారా? సారీ, పరిచయం లేని వాళ్ళతో నేను రాను. నా పేరు అనిల్, మీ పేరు భానుమతి. పరిచయం అయినట్టేగా, ఇప్పుడు వస్తారా? పరిచయం కాగానే సరిపోదు, పెరగాలి. పెరగాలని కదా లంచ్కి రమ్మంటుంది. మీరు మనసు మార్చుకుని రావాలనుకుంటే నాకు రింగ్ ఇవ్వండి. బాయ్. నమస్తే. సెల్ ఫోన్లో సిమ్ కార్డ్లా స్లిమ్గా ట్రిమ్గా ఉన్నాడు. లంచ్కి రమ్మినప్పుడు వెళ్ళొచ్చుగా. ప్లీజ్. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు చేసిందేం బాగోలేదు బాను. ఆహా, అతను పిలిస్తే వెళ్ళిపోవాలా? అదే కనుక నన్ను పిలిచుంటే లంచ్కే కాదు డిన్నర్ చేసి మార్నింగ్ టిఫిన్ దాకా అతని దగ్గరే ఉండేదాన్ని. ఇంతకీ అతని అడ్రస్ ఎక్కడా? అడ్రస్ దాకా ఎందుకు? ఇప్పుడే కదా కొత్త నెంబర్ అలాట్ చేశాను. ఫోన్ చేసి పరిచయం చేస్తాను, నువ్వు తగులుకో. ఓకే? హలో హలో మేడం, ఇక్కడ ఐఎమ్ హియర్. చూసారా, నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయింది. మీరు ఫోన్ చేస్తారనుకున్నాను, చేశారు. చేసింది నా కోసం కాదు, దీనికోసం. అది కదండి. ఓకే, మీరు ఇక్కడే ఉండండి, వచ్చేస్తాను. దొంగ దొరికాడు, పర్స్ తీసుకుని పంపించేశాను. అవును, వాడు తీసుకుపోతే మీరు పరిగెట్టాలి కానీ నన్ను తోసేస్తారేంటండి? సరే, ఇందాక మాట్లాడతాం. మీరే నాకు ఫోన్ చేయించింది, లేకపోతే మీరు? అవన్నీ ఎందుకు కానీ పర్స్ తెచ్చిచ్చినందుకు థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ అనా? ఏదో డిన్నర్కి పిలుస్తారనుకున్నాను. డిన్నరా? సరే, వదిలేసండి. కనీసం కాఫీ ఒప్పుకోండి ప్లీజ్. ఒప్పుకున్నారు. కమాన్, రండి కూర్చోండి. మై నేమ్ ఇస్ భాను. తెలుసు. షీ ఇస్ మై ఫ్రెండ్ రమ్య. మీ ఫ్రెండ్ అని చెప్పారుగా, చాలు. ఓ, అందమైన అబ్బాయిలకి అహంకారం ఎక్కువగా ఉంటుందా? అదేమో తెలియదు కానీ అందమైన అమ్మాయిలకి మాత్రం ఆలోచన తక్కువగా ఉంటుంది. రైట్? వాట్? నాకు ఆలోచన తక్కువ? పోయిన పర్స్ తెచ్చారని ముక్కు ముఖం తెలియని నాతో వచ్చారంటే మీకు కొంచెం ఆలోచన తక్కువనేగా. వాట్? జనరల్ గా థింక్ చేయండి. సినిమాలో తప్ప పోయిన పర్స్ ఎక్కడైనా తిరిగి వస్తుందా? దొరికిందిగా. అబే, ఐ మీన్ మీ ఓన్లీ 100 rupees గివింగ్, దే ఆర్ కమింగ్. యు చీట్. అరే అదేంటండి, అబద్ధం చెప్తే కోపడాలి కానీ నిజం చెప్తే కోపడతారు. ఏమండి, ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోవద్దు అని చెప్పడం తప్ప. మరి చెప్పండి. కూర్చోవే. వద్దు, కూర్చోవే. సార్, ఏం కావాలి సార్? నాకు విషయం తెలియాలి. ఆర్డర్ నేను ఇవ్వాలా, మీరు ఇస్తారా? నేనే ఇస్తాను. మీకేం కావాలో మీరే చెప్పండి. ఏంటి తలపి? మీ లిప్స్ బాగుంటాయి. అందం గురించి పొగిడితే అలిగే అమ్మాయిని మిమ్మల్ని చూస్తున్నాను. జస్ట్ షట్ అప్. అది వెళ్తే వెళ్ళింది కానీ నా కంపెనీ ఇస్తారా? మీ ఫ్రెండ్కి మీరు ద్రోహం చేస్తారేమో కానీ నేను చేయలేను. బాయ్. హలో. మీరా? ఏంటి నా గురించి ఆలోచిస్తున్నట్టున్నారు? నేనా? నోనో, మీరే. మీరు లిప్స్ చూసుకోగానే నేను గుర్తొచ్చానా, లేక నేను గుర్తురాగానే లిప్స్ చూసుకుంటున్నారా? మీరు మరీ ఓవర్గా ఆలోచిస్తున్నారు. అది నిజమే. మీరు పరిచయం అయినప్పటి నుంచి నాకు ఇలా అలవాటైపోయింది. సంతోషం. బయలుదేరతారా? వచ్చిన పని అవ్వకుండా ఎలా బయలుదేరను? అసలు ఏంటి పని? నిన్న మీ లిప్స్ చాలా బాగున్నాయని చెప్పినందుకు ఫీల్ అయ్యారేమో, సారీ చెప్దామని వచ్చాను. సారీయేగా, చెప్పండి. చెప్పేసి వెళ్ళిపోండి. అంటే మీరు పెద్దగా ఫీల్ అయినట్లేరే, అదే చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. చెప్పేసి త్వరగా వెళ్ళిపోండి. ఐఎమ్ సారీ అండి. నిన్న మీ లిప్స్ చాలా బాగున్నాయని చెప్పినందుకు ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. చెప్పారుగా, వెళ్ళండి. ఐఎమ్ రియల్లీ ఎక్స్ట్రీమ్లీ వెరీ వెరీ వెరీ. చెప్పారుగా, వెళ్ళండి. అంటే ఇది చేయబోయే తప్పు గురించండి. వాట్? ఇంకో తప్ప? అలాంటి తప్పు కాదు, చిన్న తప్పే. చెప్పండి. మీ అందమైన లిప్స్ మీద ఓ చిన్న ముద్దిద్దామని. యు
బ్లడీ హౌ డేర్ గెట్ అవుట్ వెళ్ళిపో అదేంటండి నా సారీ తీసుకుంటా నా కిస్ తీసుకురా షట్ అప్ అండ్ గెట్ అవుట్ నా సారీ అబ్బా బుద్ధి లేని కోతి